అందరికీ నమస్కారం అండి. అయితే 2025-26 విద్యా సంవత్సరంలో మా ప్రభుత్వ పాఠశాలలో అకాడమిక్ ఇయర్లో నిర్వహించిన కొన్ని కార్యక్రమాలు, అకాడమిక్ ఇయర్ మొత్తం నిర్వహించిన కార్యక్రమాలని మేము ఒక ఆల్బమ్ రూపం, ఒక డాక్యుమెంటేషన్ రూపంలో తయారు చేశామండి. అది ఇప్పుడు నేను మీకు చూపబోతున్నాను. ఫస్ట్ ఇండెక్స్ ఏ ఏ కార్యక్రమాలు నిర్వహించామనేది ముందుగా రాసుకున్నాము. ఆ తర్వాత వచ్చేసి జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నుంచి పాఠశాల కార్యక్రమాలు మొదలవుతాయండి. ఇది జూన్ 2 అంటే మనకు తెలంగాణ ఆవిర్భవించిన రోజు. జూన్ 2, 2014 నుంచి ప్రతి సంవత్సరం కూడా మనం పాఠశాలలో ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటాము. ఆ తర్వాత బడిబాట కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఈ బడిబాట కార్యక్రమము ప్రతి సంవత్సరము జూన్ మొదటి వారంలో, వారం 10 రోజులు జరుగుతుందండి. ఈ బడిబాటలో కొత్త విద్యార్థులను పాఠశాలలో జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత జూన్ 12కి పాఠశాల పునఃప్రారంభం అవుతుంది. ప్రారంభం అవ్వగానే 1వ తరగతిలో చేరిన పిల్లల్ని అక్షరాభ్యాసం చేయించడం జరుగుతుంది. 1వ తరగతి విద్యార్థులకు అక్షరాభ్యాసం తర్వాత గవర్నమెంట్ వారు పిల్లలకి ఎవ్రీ ఇయర్ 2 జతల ఫ్రీ యూనిఫామ్స్ అందజేస్తారండి. ఆ ఫ్రీ యూనిఫామ్స్ అకాడమిక్ ఇయర్ ప్రారంభంలోనే పిల్లలకు అందజేయడం జరుగుతుంది. ఫ్రీ యూనిఫామ్స్తో పాటు ఫ్రీ టెక్స్ట్ బుక్స్, ఫ్రీ నోట్బుక్స్ కూడా మన ప్రభుత్వం వారు మన పిల్లలకి అందజేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఆగస్టు నెలలో స్వాతంత్ర దినోత్సవం. ఎవ్రీ ఇయర్ మన పాఠశాలలో ఈ జాతీయ పండుగను చాలా ఘనంగా జరుపుకుంటాము. స్వాతంత్ర దినోత్సవం మన స్వాతంత్రం కోసం పోరాటం చేసిన స్వాతంత్ర సమరయోధుల్ని, వాళ్ళ యొక్క గొప్పతనాన్ని ఈరోజు మనం స్మరించుకుంటాము. అలాగే గణపతి ఉత్సవాలు. ఈ గణపతి ఉత్సవాల్లో పాఠశాలలో చాలా ఘనంగా పిల్లల మధ్యలో జరుపుకుంటాము. అయితే ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన వినాయకుడిని కాకుండా మట్టి గణపతిని ప్రోత్సహించాలని ఊరి వాళ్ళ మధ్యలో అవేర్నెస్ తీసుకురావడం కోసం ఈ కార్యక్రమాన్ని పిల్లల ద్వారా చేయించడం జరుగుతుంది. బతుకమ్మ సంబరాలు. మన తెలంగాణ పండుగ బతుకమ్మ సంబరాలు ప్రతి పాఠశాలలో దసరా హాలిడేస్కి ముందు స్కూల్లో నిర్వహించుకోవడం జరుగుతుందండి. మొక్కలు నాటే కార్యక్రమం. ఈ కార్యక్రమము జిల్లా కలెక్టర్ గారు ప్రతి పాఠశాలలో కొన్ని రకాల ఆయుర్వేదిక్ మొక్కలు, పూల మొక్కలు నాటాలని కోరారు. అందులో భాగంగా మా పాఠశాలలో మేము చాలా రకాల మొక్కల్ని నాటడం జరిగిందండి. తల్లిదండ్రుల సమావేశం. ఈ తల్లిదండ్రుల సమావేశం ప్రతి నెలలో జరుగుతుంది. ఎవ్రీ మంత్ 3వ శనివారము ఈ తల్లిదండ్రుల సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో భాగంగా పిల్లల యొక్క ప్రగతిని, మిడ్ డే మీల్స్ని పేరెంట్స్ వచ్చి అడిగి తెలుసుకుంటూ ఉంటారు. ఎవ్రీ మంత్ ఈ కార్యక్రమం జరుగుతుంది. నెక్స్ట్ ఉపాధ్యాయ దినోత్సవం, టీచర్స్ డే. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజును చాలా ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రతి పాఠశాలలో నిర్వహించుకోవడం జరుగుతుంది. అలాగే మా పాఠశాలలో కూడా పిల్లలు టీచర్స్ని చాలా బాగా సన్మానించారు. వారి యొక్క ప్రేమను కనపరిచారు. టీచర్లు అంటే వాళ్ళ యొక్క అభిమానాన్ని వాళ్ళు వ్యక్తపరచడం జరిగిందండి. మండల స్థాయి టీఎల్ఎం మేళా. ఈ మండల స్థాయి టీఎల్ఎం మేళాలో భాగంగా మా పాఠశాలలో పిల్లల కోసం తయారు చేసిన టీఎల్ఎంస్ని అక్కడ టీఎల్ఎం మేళాలో ఎగ్జిక్యూట్ చేయడం జరిగిందండి. తెలంగాణ విమోచన దినోత్సవం. ఈ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సెప్టెంబర్ 17న పాఠశాలలో జరుపుకున్నామండి. ఏక్ పేడ్ మాకే నామ్. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి విద్యార్థి వాళ్ళ తల్లులతో కలిసి ఒక మొక్కను నాటాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని మేము పాఠశాలలో నిర్వహించడం జరిగిందండి. ఎంఈఓ గారి సందర్శన. ఎవ్రీ మంత్ కాంప్లెక్స్ హెచ్ఎం గారు కానీ లేకుంటే ఎంఈఓ గారు కానీ పాఠశాలను సందర్శించడం జరిగింది. అందులో భాగంగా ఎంఈఓ గారు మా పాఠశాలను సందర్శించారు. బాలల దినోత్సవంలో భాగంగా మా పాఠశాలలో
నెహ్రూ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ వేడుకను జరుపుకుంటారు. ప్రతి పాఠశాలలో కూడా ఈ బాలల దినోత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకుంటారండి. ఎందుకంటే నెహ్రూ గారికి గులాబీ పూలన్న పిల్లలన్న చాలా ఇష్టం. అందుకే నెహ్రూ గారి పుట్టినరోజును బాలల దినోత్సవంగా జరుపుకుంటారు. టై బెల్టుల వితరణ. మా పాఠశాలకి ఒక టీచర్ పిల్లలకి టై బెల్ట్లను డొనేట్ చేశారండి. ఆ మేడం గారికి మా స్కూల్ తరపున థ్యాంక్స్ చెప్తున్నామండి. తల్లిదండ్రుల సమావేశం. చిల్డ్రన్స్ డే నాడు తల్లిదండ్రుల సమావేశం కూడా నిర్వహించుకోవడం జరిగింది. పోషకాహార దినోత్సవం. ఈ పోషకాహార దినోత్సవంలో భాగంగా ప్రతి ఇంటి నుంచి పిల్లలు వాళ్ళ తల్లులతో కలిసి క్యారేజ్ని తీసుకొచ్చారండి. ఈ తీసుకొచ్చిన క్యారేజ్ని పిల్లలు తమ ఫ్రెండ్స్తో షేర్ చేసుకున్నారు. షేర్ చేసుకొని ఎవరింటి నుంచి ఎలాంటి పోషక విలువలు కలిగిన ఆహారం వచ్చిందో అది పిల్లలు రుచి చూసి ఎలాంటి పోషకాహారాన్ని తీసుకోవడం జరుగుతుందనే దాని గురించి చర్చించుకోవడం జరిగిందండి. లైబ్రరీ పుస్తకాలను చదివించుట. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి పాఠశాలలో టైం టేబుల్ ఉంటుందండి. ఆ టైం టేబుల్లో భాగంగా పిల్లలకి ప్రతిరోజు ఒక లైబ్రరీ పీరియడ్ ఉంటుంది. ఆ పీరియడ్లో పిల్లలతో లైబ్రరీ పుస్తకాలు చదివించడం జరుగుతుంది. నూతన సంవత్సర వేడుకలు. న్యూ ఇయర్ వేడుకలు మా పాఠశాలలో చాలా ఘనంగా జరుపుకున్నామండి పిల్లలతో కలిసి. సంక్రాంతి సంబరాలు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ముందస్తుగా పాఠశాలలో రంగవల్లులు, ముగ్గులు వేయడము, పతంగులు ఎగిరేయడము మా పిల్లలు ఎంతో సంబరంగా ఈ సంక్రాంతి వేడుకను జరుపుకున్నారు. కాంప్లెక్స్ స్థాయి బాలమేళా కార్యక్రమం. ఈ బాలమేళా కార్యక్రమంలో భాగంగా కాంప్లెక్స్ స్థాయిలో బాలమేళాను నిర్వహించడం జరిగింది. ఇందులో ఏంటంటే పిల్లలకి రాత పరీక్ష మరియు స్టోరీ టెల్లింగ్ రెండింటిని నిర్వహించారండి. ఈ కార్యక్రమంలో మా పాఠశాల నుండి పిల్లలు 6 బహుమతుల్ని కూడా పొందారు. కాంప్లెక్స్ స్థాయి బాలమేళా కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన పిల్లల్ని మండల స్థాయి బాలమేళా పోటీలో తీసుకెళ్లడం జరిగిందండి. అందులో భాగంగా మా స్కూల్ నుండి బాలమేళాలో మండల స్థాయిలో కూడా మా విద్యార్థి సెలెక్ట్ అవ్వడం చాలా ఆనందంగా అనిపించిందండి. ప్రతి సంవత్సరం పిల్లల క్రీడా సామాగ్రి కోసం గవర్నమెంట్ వారు కొన్ని నిధులను కేటాయిస్తారండి. ఆ నిధులతో మేము పాఠశాలలో పిల్లల కోసం ఆడుకోవడానికి కొన్ని క్రీడా సామాగ్రిని కొనుగోలు చేశాము. గ్రామ సర్పంచ్ సందర్శన. మా పాఠశాలను గ్రామ సర్పంచ్ గారు అప్పుడప్పుడు విజిట్ చేస్తూ ఉంటారండి. అందులో భాగంగా సర్పంచ్ గారు వచ్చి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. పాఠశాల పరిశుభ్రతను కూడా పరిశీలించడం జరిగిందండి. అలాగే ప్రహరీ గోడ ప్రారంభోత్సవం. అయితే మా పాఠశాలకి ప్రహరీ గోడ లేదండి. అయితే కొత్త సర్పంచ్ వచ్చాక మాకు ఎంపీటీసీ కోటాలో ఒక ప్రహరీ గోడ శాంక్షన్ అయింది. దాని ప్రారంభోత్సవ కార్యక్రమం అండి ఇది. ఫేర్వెల్ డే. 5వ తరగతి విద్యార్థులు 5th క్లాసు పూర్తి చేసుకొని వేరే పాఠశాలకు వెళ్ళిపోతున్నారు కాబట్టి వాళ్ళ కోసము ఈ ఫేర్వెల్ డేని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. స్కూల్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. ప్రతి పాఠశాలలో ఈ హెల్ప్ లైన్ నెంబర్స్ కంపల్సరీ ఉండాలండి. మా పాఠశాలలో కూడా ఈ హెల్ప్ లైన్ నెంబర్స్ని ఒక బోర్డు రాపియడం జరిగిందండి. అట్లనే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక. ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా కొన్ని కార్యక్రమాలు చేపట్టవలసి ఉంటుందండి. ఈ కార్యక్రమంలో భాగంగా మేము పాఠశాల తరగతి గదులను శుభ్రపరచడం, గ్రౌండ్ శుభ్రపరచడం, తర్వాత టాయిలెట్స్, కిచెన్ క్లీనింగు ఇవన్నీ కూడా చేయించడం జరిగిందండి. ఇంకా ఈ కార్యక్రమంతో అకాడమిక్ ఇయర్ ముగుస్తుందండి. చివరిలో పిల్లలకి రిజల్ట్ ఇవ్వడము, ప్రోగ్రెస్ కార్డులు ఇవ్వడము, లాస్ట్ డే పేరెంట్స్ మీటింగ్ నిర్వహించడం వంటి కార్యక్రమాలు చివరి రోజున జరుగుతుందండి. ఇంతటితో ఈ అకాడమిక్ ఇయర్ 25-26 అకాడమిక్ ఇయర్ సమాప్తం.